అప్పుడు ఏం చేస్తారు, కెమెరా ముందుకు వచ్చేసి చెప్తారు, ఈ రోజు నేను నిద్ర లేవలేదు, అందుకే సూర్యుని ఇప్పుడే రావద్దని చెప్పినా, కొంచెంసేపు ఆగిరమ్మని చెప్పిన, వర్షాలు కూడా పోనీ చదువుకున్న వాళ్ళు ఎదురుగా కూర్చొని మాట్లాడతారా అంటే లేదు, ఎవరి పంచి వాళ్ళకి తెలుస్తుంది. ప్యాకేజ్ గురించి తెలుసు, అసలు వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనేది తెలుసు. బినామీలు అని చెప్పేసి ఇప్పటికి 4 సార్లు చెప్పిండ్రు. అసలు మీరెంతమందికి అదే చెప్తున్నాను. అంటే ఎంత ఎక్కువ వైరల్ అయిన ఆస్ట్రాలజర్ అయితే అంత ఎక్కువ డిమాండ్. వైరల్ అంటే చివరికి పోతాడు, వైరల్ అంటే ఏం లేదు, ఇక ఎన్రాల్ చేస్తాడు అట్లా. వైరల్ అంటే లాస్ట్ వైరస్ అన్నట్టు, వైరసే కదా అది, ఇంకా వైరస్ చైనా అస్సాం, ఇంకా అది అస్సాం. వీడి పెళ్లి కాలేదురా పాపం చేస్తే పెళ్లి అయితే 3 రోజులే ఉందని చెబుతాడు. అసలు ఎంత ఫైనాన్షియల్గా అసలు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి, ఇప్పుడు జాతకం చెప్పినందుకు ఎంత నడుస్తున్నాయి, రెమెడీకి ఎంత నడుస్తున్నాయి, ఈ చాతబడులు అంటున్నారు దానికి ఎంత నడుస్తున్నాయి, మరుగుమంది అంటున్నారు, హిప్నటిజం అంటున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా చెప్తున్నారు. దేనికి ఎంత మార్కెట్ ఉంది ఇప్పుడు. ఆ కరంగలి మాలని చాలా ఫేమస్ అయింది ఈ మధ్య కాలంలో. అవును, కరంగ మాల వేసుకున్న అందరూ పిచ్చికి తిరుగుతున్నారు రోడ్ల మీద. అది వేసుకునే వాళ్ళు దానికి నక్షత్రము, తిది, వారము ఎవరు వేసుకోవాలో ఉంటది. 2 కోట్లు అంటే పెద్ద లెక్క కాదు వాళ్ళు. లెక్కగా ఏంటండి ఇంత ఆయిల్ బాటిల్, సెంటు బాటిల్ అమ్మేసే ₹1 కోటి సంపాదిస్తున్నారు. డబ్బులు పెట్టినా డబ్బులు పెట్టకపోయినా పబ్లిసిటీ చేసుకొని నేను ఆస్ట్రాలజరు అని ఒక రూపం దాల్చుకొని కూర్చొని డబ్బు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాటతో పంచులు తడుస్తాయి. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ విత్ అరవింద్ ఆన్ థాక్ ఇట్ ఈజ్ స్టూడియోస్. సో ఆస్ట్రాలజీ అనేది మనం ఈ మధ్య చాలా వింటున్నాం. చాలామంది చాలా రకాల ఆస్ట్రాలజర్స్ కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ చాలా విషయాలు చెప్తున్నారు. అసలు ఈ మార్కెట్ ఎలా ఉంటుంది, అసలు ఎంతవరకు వాళ్ళ ఐడెంటిటీ కరెక్టా కాదా అనేది, వాళ్ళు చెప్పే విషయాలు నిజమా కాదా అనేది, వాళ్ళు వసూలు చేసే ఫీజులు ఎలా ఉంటాయి, A to Z ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు చెప్పడానికి మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ సురేష్ గట్టుపల్లి గారు ఉన్నారు. తను స్వతహాగా ఆస్ట్రాలజర్ అయినప్పటికీ ఇలాంటి విషయాలన్నింటినీ బయట పెట్టడానికి వచ్చారు. ఎందుకంటే తనకి డబ్బులతో ఆస్ట్రాలజీని కొనలేరు, డబ్బుల కోసం ఇలాంటి పని చేయొద్దు అన్న ఉద్దేశం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు మనతో పాటు ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి మాతో పాటు ఉన్నారు. సురేష్ గారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. మీరు ఇక్కడికి వచ్చిన పర్పస్ వేరు, కాకపోతే మీరు మాకు చెప్పిన కొన్ని విషయాలకు ఖచ్చితంగా ఇది మాట్లాడాల్సిన విషయమే. అరే బయట ఇంత స్కామ్లు జరుగుతున్నాయా అనేలాగా అనిపించి మిమ్మల్ని విషయాలు అడుగుతా అని చెప్పాను. సో ఏంటి అసలు ఎందుకు ఈ ఆస్ట్రాలజీ పేరుతో ఒక బిజినెస్ దందా అనేది నడుస్తుంది? వాస్తవం చెప్పాలి అంటే ఆస్ట్రాలజీ పేరు మీద దందా నడవట్ల. ఫేస్ రీడింగ్ అంటే ఒక ఫేస్ పబ్లిసిటీ మనం చేసుకునే దాన్ని బట్టి ఇప్పుడు మాధ్యమాలు చాలా ఉన్నాయి, సోషల్ మీడియా చాలా ఉంది. ఈ సోషల్ మీడియాని ఒకటి బేస్ చేసుకొని ఎలాంటి పర్సన్స్ కూడా ఇప్పుడు ఎవరికి విరక్తి వస్తే వాళ్ళు ఆస్ట్రాలజీ అయిపోవచ్చు. ఈజీ మనీతో వచ్చేటువంటి ఉంది. ఎవరి దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదనేది ఆలోచించట్లేదు. కస్టమర్స్ కూడా ఎలా అయిపోయారంటే ఈ రోజున ఆస్ట్రాలజీకి ఎంత పబ్లిసిటీ ఉంది, ఎంత యూస్ ఉన్నాయి, ఎన్ని లైక్స్ ఉన్నాయి, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, దీన్ని బట్టే కస్టమర్ని అంటే ఆస్ట్రాలజర్స్ని ఎంచుకుంటున్నారు. కానీ కస్టమర్స్లో కూడా అవేర్నెస్ రావాలి. కస్టమర్స్కి కావాల్సింది ఏంటంటే పని అవుతుందా లేదా అని ఆలోచించట్లా. ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి కస్టమర్ వెళ్ళాడు అంటే ఆ ఆస్ట్రాలజీ బతికేదానికే ఉంది తప్పితే కస్టమర్ ప్రాబ్లం తీరట్లేదు. నేను చాలామందిని చూశాను. ఇన్కేస్ ఎట్లా ఉంటే మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ అందరు కావచ్చు, ఆస్ట్రాలజర్స్ అందరు కావచ్చు, ఆస్ట్రాలజర్స్ నాకు బెదిరింపు కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారంటే ఆస్ట్రాలజర్స్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తాయి వేరే వాళ్ళ నుండి. మీరు కూడా ఆస్ట్రాలజరే? వస్తాయి, బట్ స్టిల్ మీకు వస్తాయి కాల్స్? వస్తాయి. ఎందుకంటే ఎలా చెప్తారు సార్ మీరు డబ్బులు తీసుకోరంట, ఏం మేము బతికే అవసరం లేదా? డబ్బుల విషయంలో మీరు తక్కువ తీసుకుంటున్నారు. డబ్బుల విషయం కాదు, డబ్బులు తీసుకోరట. అలా ఎలా ఇస్తారండి రెమెడీ? మీరు ఏ బేస్లో మీరు రెమెడీస్ ఇస్తారండి? మీరు అసలు కస్టమర్కి త్వరగా నయమైతే మన దగ్గరికి ఎలా వస్తారండి? మీటింగ్ పిలిచేసి మాట్లాడతారండి, మీటింగ్ పిలిచి కూర్చోబెట్టేసి మాట్లాడతారు అన్నమాట ఆస్ట్రాలజర్స్. అంటే మీకు ఆస్ట్రాలజీ కూడా ఒక బిజినెస్ పరంగానే నడవాలి తప్ప బిజినెస్ పరంగా నడవాలట, బిజినెస్ కావాలట. కస్టమర్కి ప్రాబ్లం సాల్వ్ అయితే ఆ కస్టమర్ మన దగ్గరికి ఎలా వస్తాడు? సో అది సాల్వ్ కాకుండా సాగదీయాలి. సాగదీసేది ఏం లేదు, వీళ్ళు ప్రాబ్లం సాల్వ్ చెయ్యరు, సాగదీసేది కాదు. అసలు సాల్వే చేయరు కానీ డబ్బులు తీసుకుంటారు. వచ్చే ప్రతిసారి డబ్బులు తీసుకుంటారు. ఎంత ఉందండి అసలు ఫీజులో? ఇప్పుడు చాలా మందికి తెలియదు. యాక్చువల్గా ఫీజు అంటే మనకు తెలిసిన గుళ్ళో పంతుల దగ్గరికి, తెలిసిన అయ్యగారి దగ్గరికి వెళ్తే
మనం తోచినంత 10, 20 నుంచి 100, 500 వరకు ఎంతో కొంత పెట్టేసి మనము రెమెడీ అనేది చెప్పించుకొని రావడం జరుగుతుంది. కానీ ఈ సోషల్ మీడియా పరంగా చేసే ఆస్ట్రాలజీ బిజినెస్లో ఫీజులు ఎంతవరకు అవుతున్నాయి? లేలే, ఇక్కడ ఒక చిన్న బిట్ ఎట్లా ఉండిద్దంటే, ఇప్పుడు మీరు అన్నారు గుళ్ళో పూజారి అని చెప్పేసి. ఇక్కడ ఎట్లా ఉండిందంటే, పూర్వకాలంలో మనం ఏం చేసేవారంటే గుళ్ళో పూజారి లేదా అర్చకురు వారు లేకుంటే ఒక సిద్ధాంతి గారు ఇంట్లో ఉండేవారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఊళ్ళో జనాలకు కావచ్చు, అక్కడ ఉండేటువంటి పర్సన్స్ అందరికీ వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య మీద భరోసాతో జ్ఞానం నలుగురికి పంచాలన్న ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో వాళ్ళు మంచితనంతో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చెప్పేవారు. ఇచ్చినంత తీసుకునేవారు. మోయిన్ ఇచ్చిన తీసుకునేవారు. మోయిన్ అంటే అన్నప్రసాదాలు ఇచ్చిన తీసుకునేవారు. కస్టమర్ ఏది ఇస్తే అది కాదనకుండా ఆ దేవుని ప్రతిఫలము, ఆ దేవుని యొక్క కృప నా మీద ఉన్నదని చెప్పేసి అని మంచి మాట చెప్పి డబ్బు తీసుకునేవారు. డబ్బు కూడా కాదు, అలా ఏది ఇస్తే అది వస్తువు రూపాన అల్పాహారం తీసుకునేవారు. ఏది ఇచ్చిన డిమాండ్ అయితే ఉండేది కాదు. తర్వాత కాలంలో జనరేషన్ మారిపోయింది. అట్లా మామూలుగా అసలు మామూలుగా మనం సిద్ధాంత ప్రకారంగా లెక్కైతే మాట్లాడుకున్న పని అయితే కనుక మన వేదాలు కానీ వేదాల్లో ఉన్నటువంటిది కానీ మన పెద్దలు మాకు నేర్పిన గురువులు కానీ మా పెద్దవాళ్ళు కానీ మాకు చెప్పింది ఏంటంటే, అసలు మనిషి పుట్టుక అనేది ప్రతిరోజు చూసుకునే అవసరం లేదు. మనిషి పుట్టుక అనేది ఎప్పుడైతే మనం డేట్ ఆఫ్ బర్త్, నక్షత్రము, తిథి, వారం ఇలా చూసుకుంటామో అప్పుడు మన ఒక గడియ తగ్గినట్టే, మన ఆయుష్ అనేది ఒక గడియ తగ్గినట్టే. అంటే మళ్ళీ చూపించుకోవడం కూడా తప్పే, అసలు రాంగ్ ఇది. ఎప్పుడో అందుకే కదా ఉగాది అంటే ఇప్పుడు టైం పాస్ కు పోయి నా జాతకం చెప్పండి అనడం చాలా పెద్ద తప్పది, తప్పేది. మనకు అనేజీ తగ్గుతుంది. మన గురించి మనం తెలుసుకోవడం అనేది అనేజీ. దాని వలన మా పురాణాలు మనకి గౌరీ పురాణంలో ఉంటుంది. తర్వాత మనకి కొన్ని పురాణాలు ఉన్నాయి, చెప్తాను. అయితే ఈ పురాణాల్లో కూడా మనకి ఏం చెప్పారంటే, అసలు మనిషి జాతకము చూపించుకునేది 2-3 విషయాల్లోనే చూపించుకోవాలి. పుట్టినప్పుడు, మ్యారేజ్ అప్పుడు, సెటిల్ అవ్వలేదు అనుకున్నప్పుడు, అది దోషాలు ఏమైనా ఉన్నాయేమో అనుకొని చూపించుకోవాలి. లేదు అంటే అది ఆప్షన్ మాత్రమే. లేదు అనుకున్నప్పుడు 4వది పెళ్ళప్పుడు చూపించుకుంటాం కదా, అయిపోయింది. సెటిల్మెంట్ పోయిన తర్వాత అప్పుడు దోషాలు ఏమైనా మరణించారేమో ఉన్నవాళ్ళు ఆ దోషాల పరిహారం కోసం చూపిస్తారు. మా నాన్నగారిదో, మా అమ్మగారిదో, లేకపోతే మా తాతయ్య గారిదో, మా పెద్దవాళ్ళు ఇలా కాలం చేశారండి, వాళ్ళ జాతకం చూడండి అని చూపించారు. ఇంకోటి ఉంది, ఆడపిల్లలకైతే రజస్వాలు అయినప్పుడు చూపిస్తారు. 4వసారి అనేది ఆప్షన్ మాత్రమే. జెంట్స్ అయితే చూపించుకోవాలి, 4వసారి ఆప్షనలే. కాకపోతే అది ఇప్పుడు మారింది. ఇప్పుడు ప్రతిరోజు మీరు ఏదైనా పని చేయాలనుకుంటే, నా జాతకం ఈరోజు ఎలా ఉందో, ఏ గురుగారు ఏం చెప్పాడో, ఆ టైం అంతా గురుగారు చెప్పింది అయిపోతుంది. అవును, ఆ గురుగారు ఆ రెమెడీ చెప్పారు, ఈ రోజు పని అవ్వలేదు, గురుగారు మార్చేస్తాడు. నెక్స్ట్ డే ఇంకో గురుగారు ఇంకో రెమెడీ చెప్పేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఆస్ట్రాలజీ తప్పు కాదు అని చెప్పడానికి నేను మీకు మాట్లాడుతున్నాను. సో జనాల్లో కూడా అవేర్నెస్ ఎక్కువైపోయింది. ఇంకోటి ఏంటంటే డబ్బు మీద వ్యామోహం, ఈజీగా మనీ రావాలి, ఈజీగా బతికేయాలి, షర్ట్ నలకుండా చెమట పుట్టకుండా నాకు ₹1 రోజుకి సంపాదించుకోవాలని ఒక ₹1 అంటే ఇందులో ఎన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది? యాక్చువల్లీ ఎక్కడ కదా స్వార్థం, మనిషి స్వార్థం. మనిషి స్వార్థంతోనే కదా ఎదుటి వాళ్ళకి ఇస్తారు మనీను. అవును, ఆస్ట్రాలజీ తప్పు ఉంది, నేను కాదనలా. కానీ మీరు వెళ్తేనే కదా ఆస్ట్రాలజీ చేస్తారు. అవును, మీరు వెళ్ళేసి ఇప్పుడు ఎందుకంటే చాలా మంది వస్తారు నా దగ్గర కూడా, లేదండి నాకు ఒకళ్ళ మీద కక్ష చాలా ఉంది, నేను మీకు ఎంత కావాలని ఇస్తాను, వాడికి మీరు అంతు చూడాలి, నేను డబ్బు కాసించను, నేను చేయను రా బాబా లాంటి పనులు. మా గురుగారు మాకు చెడు చేయమని చెప్పలేదు, చెడు చేసే మంత్రాలు నేర్పాడు. మంచి చేసేవాడు చెడు చేస్తాడు, 2 నేర్పుతాడు. కానీ మనం ఎంచుకునే దారి ఉంటుంది. కానీ ఒకటి చెప్తా, నిజంగా గురువు గారు అయి ఉండి, నిజంగా ఆస్ట్రాలజర్ అయి ఉండి వాడంతూ చూస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన కస్టమర్ ఉంటాడు కదా, వాళ్ళ దగ్గర డబ్బు లాగుతాడు. నేను డబ్బు కూడా లాగలేను, వాళ్ళ దగ్గర డబ్బు లాగేసి నేను చేస్తాను పో అంటాడు అనమాట. వాడి కర్మ చాలేక వాడి బాగాలేదు అంతే, వాడి కర్మ చాలేక వాడికి బాగోదేమో. కానీ ఆస్ట్రాలజర్స్ చెడు చేసే వాళ్ళైతే ఉండరు. దానికి వేరే సబ్జెక్టు, చేతబడి చేసేవాళ్ళు, హిప్నాటైజింగ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళకి అఘోరాస్ చేస్తారు, అడవుల్లో ఉండేవాళ్ళు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు, వాళ్ళు చేస్తారు. కాకపోతే ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ మాధ్యమం ద్వారా కొన్ని రకాల సోషల్ మీడియాస్ ద్వారా పబ్లిసిటీ చేసుకొని, డబ్బులు పెట్టినా డబ్బులు పెట్టకపోయినా పబ్లిసిటీ చేసుకొని నేను ఆస్ట్రాలజరు అనే ఒక రూపం దాల్చుకొని కూర్చొని డబ్బు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాటతో, కేవలం మాటతో. కొంతమంది అయితే ఉంటారు, వాళ్ళు ఆశ్రమాలు పెట్టడం, ట్రస్టులు పెట్టడం, ఇవన్నీ యాక్టివిటీస్ అన్నమాట. చివరికి వీళ్ళు ఏమవుతారంటే బినామీస్. కొన్ని మీరు చూసుంటే కొన్ని దగ్గర ఆశ్రమాలు పెట్టేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో లక్షల కోట్లు
పొలిటికల్ డబ్బు అక్కడ ఉన్నట్టు మనం చూసాం. డబ్బులు మన ఈ మధ్యన మోడీ గారు డబ్బులు మార్చిన తర్వాత లారీల్లో డబ్బులు కొన్ని రాష్ట్రాలు దాటినాయి. మీకు ఎంతవరకు ఐడియా ఉందో లేదు నాకు తెలియదు. ప్రతి ఆస్ట్రాలజీకి డబ్బులు ఉంటాయని కాదు, ప్రతి ఆస్ట్రాలజర్ పబ్లిసిటీ అవ్వాలి. పబ్లిసిటీ అవుతే ఈ ఇన్కమ్ ఏంటంటే కస్టమర్ బతికిస్తాడు, కస్టమర్ ఆస్ట్రాలజర్ని బతికిస్తాడు. అది ఎలా అంటే వీళ్ళకు మినిమం ఫీజెస్ ఉంటాయి. ట్యాక్స్ కూడా ఉండదు. ఎస్, ట్యాక్స్ఫుల్ కదా, ట్యాక్స్ లేదు, ఇది నాట్ ట్యాక్స్ ఇది. అయితే ఆస్ట్రాలజర్ ఇన్కమ్ ఏంటంటే పబ్లిసిటీ చేసుకుంటాడు. పబ్లిసిటీ చేసుకుని ఏదో ఒక 4 బుక్స్ బట్టి ఖచ్చితంగా బట్టి అని చెప్పాలి. నిజమైన ఆస్ట్రాలజర్ అయితే నేను చూడలేదు ఈ మధ్య కాలంలో. నేను చాలా మంది కాదు ఉన్నారు, లేరు అట్లా కాదు. ఆస్ట్రాలజీ నిజంగా ఉంటే పబ్లిసిటీ చేయరు, ఆయనకు అవసరం లేదు పబ్లిసిటీ. ఇప్పుడు మీరు కస్టమర్ ఉన్నారు, కస్టమర్ ఆస్ట్రాలజీకి వచ్చారు, ఆయన పరిహారం చెప్పాడు, ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు ఏదో తృప్తి కొంది ఇచ్చేశారు, వెళ్ళిపోయారు. మీకు పరిహారమే చెప్తారు, ఆయన ఏం చేయరు. పరిహారం ఇది చేసుకుని ఆయన బాగుంటుంది, ఇది ఆస్ట్రాలజీ. ఆ పరిహారం చెప్తే ఆ పరిహారం మీరు చేస్తారు, మీకు పని అయిపోద్ది. క్లియర్ కదా, ఇంతే కదా ఆస్ట్రాలజీ. కానీ అది కాదు, అన్ని వీళ్ళే చేయాలి. హోమం చేస్తారు, ఎక్కడెక్కడి నుంచో డబ్బులు వేస్తారు హోమం చేస్తే. గ్రూప్ పెట్టేసి నేను ఈరోజు ఈ హోమం చేస్తున్నానండి అంటే దానికి ఎంత అని కూడా అడగరు. ఏదో ఆ హోమానికి మనీ వేసేస్తే, ఎక్కడి నుంచో మనీ వేసేస్తే ఆ హోమం చేస్తే దానికి వాళ్ళకి ప్రతిఫలం వస్తుందని కస్టమర్ ఆశిస్తారు. ఇది కస్టమర్ తప్పు కాదు, వాళ్ళకి మంచి జరగాలి కదా. కస్టమర్కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయిపోయినాయి. నైట్ వాళ్ళకి పనులు అవ్వాలి అంటే ఎలా అవుతుంది? ఆస్ట్రాలజీనే రావాలి. ఆస్ట్రాలజీ దేవుడి దగ్గర కంటే మానేస్తారు. డైరెక్ట్ గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, పూజ చేయడం మానేస్తారు. ఆస్ట్రాలజీ గుడికి వెళ్ళమని చెప్తే వెళ్తారు కస్టమర్. ఆస్ట్రాలజీ ఈ కలర్ షర్ట్ వేసుకోమని చెప్తే ఖచ్చితంగా వేసుకుంటారు. కరెక్ట్. అంటే ఒక కామన్ మ్యాన్ ఎలా అయిపోయాడంటే ఈరోజు గురువుగారు ఇంకా వీడియో చెప్పలేదే, టైం లేట్ అయిపోయింది, డైరెక్ట్ నాకే ఫోన్ చేస్తారు, ఇంకా మీ వీడియోస్ రాలేదు సార్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన మీద ఉన్నటువంటి అభిమానం ఉండొచ్చు, మన మీద చెప్పేది వాళ్ళకి నడుస్తుంది ఉండొచ్చు, కానీ ఇది వంక పెట్టుకొని డబ్బులు వసూలు చేసే వాళ్ళు చాలా మంది అయ్యారు. దీన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని మెంటల్ పరంగా ఇంతసేపు మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే నేను ఫస్ట్ 10 కోట్లు 5 కోట్లు అట్లుంటుందేమో అనుకున్నా, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 1000 కోట్లు 1,00,000 కోట్ల దాకా పోయేలాగా ఉంది కదా. ఇది 1,00,000 కోట్లు కాదండి, పొలిటీషియన్లో డబ్బులు ఎంతవరకు నాకు తెలియదులే, కానీ పొలిటీషియన్స్ అలా కాదు, పొలిటీషియన్స్ దగ్గరే డబ్బులు ఉన్నాయి, ఇది క్లియర్. ఎందుకంటే ఆస్ట్రాలజర్స్ కానీ ఒక సిద్ధాంతులకు కానీ వీళ్ళందరికీ బినామీలు కావాలి, పొలిటీషియన్స్కే బినామీలు కావాలి. బిజినెస్ మ్యాన్ దగ్గర డబ్బు రొటేషన్ అవుతుంది, కానీ పొలిటీషియన్స్ దగ్గర డబ్బు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. ఈ పొలిటీషియన్స్ కి ప్రతి పొలిటీషియన్స్ కూడా ఒక బినామీ ఉంటారు. ఆ బినామీ ఎవరంటే సిద్ధాంత రూపంలోనో, ఆస్ట్రాలజీ రూపంలోనో, లేదా ఒక పీఠాధిపతి రూపంలోనే ఉంటారు. వీళ్ళ దగ్గర ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి, 1000 కోట్ల రూపాయలు లెక్కనే ఉంటాయి. వాళ్ళ పీఠం కింద డబ్బులే ఉంటాయి. కొంతమంది పొలిటీషియన్స్ స్వతహాగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పబ్లిసిటీ చేపిస్తున్నారు. కొంతమంది పేర్లు ఉంటాయి, చెప్పకూడదు. ఆ పేర్లు ఉన్న వాళ్ళందరూ ఆస్ట్రాలజిస్ట్ కాదు. బుక్ నాలెడ్జ్తో మాధ్యమం ద్వారా వచ్చేసి పబ్లిసిటీ చేసుకుంటారు. మన సినిమాలలో చూపిస్తారు కదా. ఎస్, ఖచ్చితంగా సినిమాలు ఊరికే రాలే కదా. ఈ పబ్లిసిటీ చేయించడం ద్వారా ఏమవుద్దంటే కస్టమర్ వస్తారు, కస్టమర్ దగ్గర డబ్బులు బాగానే వసూలు చేస్తారు. అపాయింట్మెంట్స్ మినిమం 5,000, 7,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000, 25,000 కూడా ఉంది. ఒక్కొక్క ఆస్ట్రాలజిస్ట్ కి ఒక్కో మాధ్యమం వాళ్ళు 20,000 ఎస్ అపాయింట్మెంట్ కావాలి నాతో మాట్లాడాలి అంటే. మళ్ళీ రెమెడీ సపరేట్, అసలు దానికి అసలు అడగొద్దు. రెమెడీలకు ఎంతవరకు వెళ్తుంది అది అసలు అడగొద్దు కూడా ఎంత అనేది, వాళ్ళ పరిస్థితిని బట్టి. ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటనుకున్నారు, ఆస్ట్రాలజీ ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేస్తారు. ఫస్ట్ 5,000, 10,000 కాడే ఫ్రెండ్షిప్ అయిపోద్ది. మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మీ దగ్గర ఎంత వసూలు చేయొచ్చు, ఒక ఆస్ట్రాలజీ ఆలోచన మీ దగ్గర ఎంత వసూలు చేయొచ్చు అని చెప్పేసి మీ దగ్గర 1,00,000 రూపాయలు కూడా వసూలు చేయొచ్చు. మీకు భయపడతారా? దేనికి భయపడతారు మీరు? మీ వీక్నెస్. ఒక లవర్ కావాలి మీకు, మీ వీక్నెస్. లవర్ అంటే మీకు వీక్నెస్, ఆమె కోసం మీరు ఏదైనా చేస్తారు, ఎంతైనా పెడతారు మీరు చేయండి గురువు గారు. వీక్ పాయింట్ మీకు జాబ్ కావాలంతే, ప్రాపర్టీస్ బాగా ఉంటాయి. ఇప్పుడు ఒక 40 years ఉంటాయి, 35 ఉంటాయి, మ్యారేజ్ అవ్వలేదు, మీకు కోట్ల రూపాయలు ఆస్తుంది. మ్యారేజ్ అయిద్దంటే చాలు, నేను చేస్తా, నీకెందుకు, ఎంతైనా ఖర్చు పెడతారు, ఎంతైనా పెడతాం. నీకు డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, మ్యారేజే లేదు, నీకు అన్నీ ఉన్నాయి, హెల్త్ ఇష్యూ ఉంది, ఎక్కువ ఏదైనా సరే ఆస్ట్రాలజీ చెప్పారా ఓకే. కానీ అలా క్యాష్ చేసుకునే ఆస్ట్రాలజర్స్ ఎక్కువైనారు ఈ మధ్య కాలంలో. మాధ్యమం ఓనర్స్ అంటే అందులో కొందరు చెప్పేటి నిజాలు కూడా అవుతాయి కదా. ఏది? కొందరు చెప్పిన రెమెడీస్ అనే ఏమైనా వాళ్ళకి చెప్పే నిజాలు అవుతాయి. కస్టమర్కి చెప్పాలి, ఈ పరిహారం చేసుకోండి అవుతుంది అని చెప్పాలి. నేను చేస్తా అంటే అది కాదు. ఆస్ట్రాలజీ అనేది పరిహారం చేయడానికి మాత్రమే, పరిహారం చెప్పే మాత్రమే కానీ చేసేదానికి కాదు.
ఆస్ట్రాలజర్ అంటే బుక్ నాలెడ్జ్. అతను బ్రాహ్మడు కాదు, లేదా బ్రాహ్మడు అయినప్పటికీ కూడా వాళ్ళు చేసేదానికి అర్హులు కాదు. బ్రాహ్మలు అంటే మంత్రోచ్చారణతో హోమాలు పూజలు చేసేవారు. వాళ్ళకి ఎంతైతే రోజువారి కూలి మోయిని తీసుకుంటారు. వాళ్ళు పరిహార నిమిత్తం చేస్తారు. దానాలు చేసినా ధర్మాలు చేసినా నీకున్నటువంటి శని కావచ్చు, కాలసర్ప దోషం కావచ్చు, నీకున్న దోషాలన్నీ కూడా తీసుకునేవాళ్ళు. వాళ్ళు బ్రాహ్మలు, వాళ్ళు మంత్రోచ్చారణ చేసేవారు. ఆస్ట్రాలజర్స్ కాదు. ఆస్ట్రాలజర్స్ అనేవాళ్ళు కేవలం సలహా ఇస్తారు, మీరు ఇది చేసుకోండి బాగుంటుంది అని మాత్రం. వాళ్ళు చేసేదానికి ఎవరు వీళ్ళు అంటే రెమెడీ పట్టుకొని కస్టమర్ వెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా ఆస్ట్రాలజర్స్ కిందే మంత్రాలు చదివే వాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఆస్ట్రాలజీ ఏం చేస్తారంటే ఆస్ట్రాలజీ మంత్రాలు వచ్చిన వాళ్ళ చేత చేపిస్తారు. ఈయన ఒక మ్యాండేటరీ అనమాట. ఆస్ట్రాలజీ అని ఒక ఫేస్ మ్యాండేటరీ, బుక్ నాలెడ్జ్ కేవలం. పోనీ చదువుకున్న వాళ్ళు ఎదురుగా కూర్చొని మాట్లాడతారా అంటే లేదు, ఎవరి పంచి వాళ్ళకి తడుస్తుంది. ఈ రోజు ఆస్ట్రాలజీ పరిస్థితి ఏంటంటే ఉన్నారు గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరి పబ్లిసిటీ అవసరం లేదు. మాధ్యమంలోకి వస్తారు, చెబుతారు, వాళ్ళకి నమ్మేదానికి ఎక్కువ ఉండరు, వాళ్ళకి యూస్ రావు. ఎందుకంటే వాళ్ళది వాస్తవం ఉంది కదా. ఆయన ఫీజు తీసుకోరు. ఫీజు తీసుకున్న వాళ్ళ దగ్గర యూస్ ఉండదు. చాలా ఈ మధ్య చాలా చూస్తున్నా, ఇట్లా కాంటాక్ట్ చేయండి, విద్య ఉద్యోగ వ్యాపారం, మీకు ఆస్తి తగాదాలు ఉన్నాయా, కోర్టు వ్యవహారాలు ఉన్నాయా, లేకపోతేను ఆ లవర్ మీకు రావట్లేదా, ఎన్ని రకాలు మేము చేస్తాం, హిప్నోటిజం చేతబడి ఇవన్నీ చేసి మీ దగ్గరికి తెచ్చిస్తాము, మీతో అసలు కలిపేస్తాము, మిమ్మల్ని చెరువులో తోసేస్తాము అని చెప్పేసి పబ్లిసిటీ చేస్తూ ఉంటారు మాధ్యమం ఉందో. అసలు ఎంత ఫైనాన్షియల్గా అసలు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు జాతకం చెప్పినందుకు ఎంత నడుస్తున్నాయి, రెమెడీకి ఎంత నడుస్తున్నాయి, ఈ చాతబడులు అంటున్నారు దానికి ఎంత నడుస్తున్నాయి, మరుగుమంది అంటున్నారు, హిప్నటిజం అంటున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా చెప్తున్నారు. దేనికి ఎంత మార్కెట్ ఉంది ఇప్పుడు? మార్కెట్ అయితే హైలైట్ ఉందండి. మార్కెట్ మీరు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీకు స్వతహాగా ఛానల్ లేదు, మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడము అలాంటి సోషల్ మీడియా మాధ్యమాలను ఎంచుకొని చేస్తారు. అసలు మీకు ఎంత వస్తుంది అట్లా చేసినందుకు? మేమైతే ఏమి ఇవ్వట్లే, అది ఓపెన్ సీక్రెటే. కానీ జనరల్గా మీకు ఎవరైనా పిలిచి మా దగ్గర చేయండి అన్న వాళ్ళు ఎంత అడుగుతారు, మీరు ఎంత తీసుకుంటారు, దాని తర్వాత ఎట్లుంటుంది ప్రాసెస్? A to Z ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. ఎస్, అయితే ఇక్కడ మీరు అడిగారు ఒకటి, నా గురించి మీరు అడిగారు. నా గురించి మీరు అడిగినప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, నేను బ్రతకడానికి ఆస్ట్రాలజీ కాదు, నాకు కొన్ని బిజినెసెస్ ఉన్నాయి, నా బ్రతకడానికి ఆస్ట్రాలజీ పెట్టుకోవాలి. నేను నేర్చుకున్నటువంటి విద్య నలుగురికి ఉపయోగపడాలి అని ఒకటి ఉంటుంది. సో ఉపయోగపడాలి, కానీ ఫీజు లేకుండా ఏం చేయకూడదు. ఫీజు తీసుకోవాలి, ఎంతైనా సరే ఇచ్చినంత తీసుకుంది ఫీజు, అంతే. ఇష్టంతో ఇచ్చినంత తీసుకుంది ఫీజు. రూపాయి ఇస్తావా 10 రూపాయలు ఇస్తావా అని కాదు. ఏదైనా ఆ దేవుడు ఎంతైతే ఇవ్వగలుగుతాడో, కస్టమర్ దేవుడు లాంటి వాడు, దేవుడికి ఎంతవరకైతే ఇవ్వగలుగుతాడో ఆ కస్టమర్కి ఒక సమస్యని నేను సాల్వ్ చేయగల కెపాసిటీ, క్యాపబిలిటీ, ఆ ఒక నాలెడ్జ్ నాకు ఉన్నప్పుడు నేను నీకు సలహా ఇస్తా. సలహా అవుతుందా లేదా సెకండరీ. సలహా ఇచ్చినప్పుడు మీరు గురువు గారు అనే ఒక ఆలోచనతో నాకు ఒక అమౌంట్ ఇస్తారు. అది అమౌంట్ రూపం కావచ్చు, వస్త్ర రూపం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక అమౌంట్ అనేది ఇస్తే దానికి మీకు నాకు ఇద్దరికి తృప్తిగా ఉంటుంది. అంతేగాని ఎక్స్పెక్టేషన్స్, అపాయింట్మెంట్ ఫీజులు, MD, MR, FRCS ఫర్ లండన్ అనేది ఏం లేదు. ఇక్కడ ఏమి ఉండదు. అది మనం ఎంచుకునేటువంటి ఇది క్రియ. దాని మీద బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే కస్టమర్ని పీక్కు తినేటువంటి వాళ్ళు ఉన్నారు. అపాయింట్మెంట్స్ పీక్క తినే పద్ధతిలో అసలు ఎంత నడుస్తుంది మార్కెట్? కొన్ని లక్షల కోట్లు నడుస్తుందని నేను చెప్తున్నా. లక్షల కోట్లు. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు మీరు ఒక సరే ఏ ఛానల్ పేర్లు మనకు అట్లా ఏమొద్దు, మీరు ఒకరి దగ్గరికి వెళ్ళిండ్రు, వాళ్ళు మీకు ప్యాకేజ్ ఆఫర్ చేస్తే ఎంత ఉంటుంది, ఎట్లుంటుంది? నాకు మంత్లీ వచ్చేసి 3.5, ఇంకా గట్టి కూర్చుంటే 5 lakhs ప్యాకేజ్ ఆఫర్ ఇచ్చారు నాకు. మంత్లీ దేనికోసం ఏం లేదు. నేను జస్ట్ మీడియాలో చెప్పాలి, ఒక వీడియో మాధ్యమంలో ఒక వీడియో, నా ఫేస్ రీడింగ్ అంతే, నేను చెప్పాలి. యాక్చువల్లీ చెప్పిన తర్వాత వాళ్ళే అపాయింట్మెంట్ సెట్ చేస్తారు. ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ సెట్ చేస్తారని అన్నారు కదా, అపాయింట్మెంట్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అపాయింట్మెంట్కి ఎంత వస్తుంది? ఈ 5 lakhs ప్యాకేజ్ కాకుండా తర్వాత రెమెడీస్కి ఎంత వస్తుంది? అందులో వాళ్ళు ఏమైనా కమిషన్ తీసుకుంటారా? అది ఎట్లా నడుస్తుంది? యాక్చువల్లీ దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ మాధ్యమంలో నడిచేటువంటి సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఛానల్స్ కాదు, కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ముందు జనాల్లో అవేర్నెస్ కావాలి. ఎవరు నిజం, ఎవరు అబద్ధం, అసలు మనకి ఏం నడుస్తుంది, మన దారిద్రము ఒకళ్ళ దగ్గరికి వెళ్తే పెరుగుతుందా తగ్గుతుందా,
అనేది ముందు మనకు జనాల్లో అవేర్నెస్ రావాలి. ఏదో వీడియోలో 10 లక్షలు యూస్ ఉంది అంటే కాదు. 10 లక్షలు యూస్ చూసి ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళామా మనం బొక్క పోలవుతాం. 10 లక్షలు యూస్ ఉంది కానీ డిమాండ్ చేస్తాడు. అయితే కొన్ని మాధ్యమాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా కస్టమర్ అవేర్నెస్ కోసం. ఆస్ట్రాలజర్ ఏమైపోతాడో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ వాళ్ళు ఏమైపోతారో, లేకపోతే బినామీలు అయిపోతారో ఏమన్నా పోనీ వాళ్ళు ఇది కాదు ఇంకో రూట్ ఎంచుకుంటారు, ఇది కాదు ఇంకో రాష్ట్రం ఎంచుకుంటారు. కానీ ఇక్కడ టోటల్గా మిస్ అయిపోయి జీవితాలను పోగొట్టుకునేది ఎవరు అంటే కస్టమర్. వాళ్ళ డబ్బులు వీళ్ళకి అవేర్నెస్ కావాలి. ఫస్ట్ కావాల్సిన వీళ్ళకి అవేర్నెస్. అందుకని చెప్పేసి అని చెప్తాం అనుకున్నమాట. అయితే మనకి మార్కెట్లో ఎట్లా ఉందంటే ఇప్పుడు ఉన్న మార్కెట్లో పరిస్థితి ప్రకారంగా ఇప్పుడు మాధ్యమాలు కొన్ని రకాల మాధ్యమాలు ఉన్నాయి. అక్కడ ఎలా ఉంటుందంటే ఒక ఆస్ట్రాలజర్ని ఒక ఫార్ములా వాడుకొని ఆస్ట్రాలజర్స్ మీద కొన్ని కాంట్రాక్ట్స్ వాళ్ళు బతికే రోజుల్లో ఉన్నాయి. ఈ రోజుల్లో ఆస్ట్రాలజర్స్ మీద ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఎగ్జాక్ట్గా తీసుకోండి. ఎవరో ఓనర్ ఉంటారు, ఒక బిల్డింగ్ కట్టేసి దాంట్లో ఉన్నటువంటి ఎకనామిక్ స్పేస్ మొత్తం సెట్ చేస్తాడు. సెట్ చేసిన తర్వాత డాక్టర్లు వెళ్ళేసి అక్కడ జాబ్ చేస్తారు. డాక్టర్లకు టార్గెట్ ఉంటుంది, మీరు ఈ మంత్లో ఇన్ని కస్టమర్స్ వస్తే ఈ కస్టమర్స్ దగ్గర నుంచి మనకి ఇంత ప్యాకేజ్ వస్తే నీకేది వస్తుంది. అవును, ఇప్పుడు కార్పొరేట్ ఆఫీస్ అన్నీ అదే, సింపుల్ హాస్పిటల్స్ అన్నీ అదే. డాక్టర్ ఒకటే చదువుకుంటాడు. డాక్టర్ గారు చేసేది ఏంటంటే చదువుకోవడం. ఆయన దరిద్రం ఏంటంటే చదువుకోవడం వలన హాస్పిటల్లో జాబ్ చేయాల్సి వస్తుంది. ఓన్ హాస్పిటల్ పెడితే ఎప్పుడు క్లిక్ అయ్యో ఇదైతే శాలరీగానే వస్తుంది కదా అనుకుంటారు. ఇక్కడ ఆస్ట్రాలజర్స్ కొత్తగా వచ్చేవాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ కూడా పెడుతున్నారు ఈ మధ్య, నాకు అది కూడా తెలిసింది. ఇన్స్టిట్యూట్స్ పెట్టేసి వాళ్ళే ఆస్ట్రాలజీని తయారు చేస్తారు. ఫారెన్ ప్యాకేజీకి ఇన్స్టిట్యూట్స్ ఉన్నట్టుగా ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్స్ పెట్టేసి వాళ్ళే ఒక బుక్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసి ఆస్ట్రాలజర్స్ని వాళ్ళే ఫేస్ రీడింగ్ చేసేసి వీడియోస్ పెట్టేసి వాళ్ళే జనాన్ని ఎంకరేజ్ చేసేసి డబ్బు తీసుకునేది. సో ఇక్కడ మీరు అడిగిన దానికి చెప్తున్నా, ఆస్ట్రాలజర్స్కి వచ్చేసి అలాంటి మోడర్న్ ట్రెండ్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆస్ట్రాలజర్ అపాయింట్మెంట్ వచ్చేసి మినిమం 15,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. కేవలం అపాయింట్మెంట్ మాత్రమే. ఓన్లీ అపాయింట్మెంట్ 15,000 to 25,000 అపాయింట్మెంట్ మాత్రమే ఉంటుంది. సో దీంట్లో ఆస్ట్రాలజర్ కి ఎవరైతే ఉన్నారో అంటే ఎంత ఎక్కువ వైరల్ అయిన ఆస్ట్రాలజర్ అయితే అంత ఎక్కువ డిమాండ్. వైరల్ అంటే చివరికి పోతాడు, వైరల్ అంటే ఏం లేదు ఇక ఎన్రాల్ చేస్తాడు. అట్లా వైరల్ అంటే లాస్ట్ వైరస్ అన్నట్టు. వైరస్ కాదు అది ఇంకా చైనా అస్సామే కదా, అస్సామే. అయితే ఈ ఆస్ట్రాలజర్ కి ఏం చేస్తారంటే వీళ్ళు ప్యాకేజీ ఇస్తారు. కస్టమర్తో సంబంధం లేదు, కస్టమర్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ వాళ్ళు ఎంతైనా తీసుకోనియండి. ఈ ఆస్ట్రాలజర్కి ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఎంతమంది అన్నా రానియండి. ఒక నెల పాటు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్యాకేజ్ ఇస్తారు ఆస్ట్రాలజర్స్కి. ఎవరు ఈ మధ్యలో ఉండేటువంటి వీళ్ళు కాంట్రాక్ట్స్, వీళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని పబ్లిసిటీ చేపిస్తారు. యూస్ ఎక్కువ తెప్పించడం, సబ్స్క్రైబ్షన్ ఎక్కువ ఛానల్స్లో వేయించడం, ఏదో వాళ్ళు చేసేటువంటిది వాళ్ళు చేస్తారు. ఈ రోజు సోషల్ మీడియా చాలా ఉంది కదా, ఏదో రకంగా పబ్లిసిటీ చేస్తారు. ఇతన్ని అవసరమైతే బ్యానర్లు కడతారు నైట్ నైటే. అది ఉంటుంది పులిరాజా అని చెప్పేసి అలా బ్యానర్లు కట్టేస్తారు నైట్ నైట్. ఒక స్వామీజీని చేసేస్తారు. ఆయనకి ఏం ఉండదు, ఒక పేటేసి కూర్చోబెడతారు. మాట్లాడితే కూడా తప్పులు వస్తాయి కూడా మాట్లాడినవారు. ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉండదు. ఓం తత్ ఏమన్నా కానీ బుష్ తప్పు కదా, బుష్ అలా బుష్ అనమాట. అలా ఏదే అతన్ని పీట వేసేసి కూర్చోబెడతారు. కూర్చోబెట్టేస్తే ఈ పైన ఎవరైతే ఉన్నారో ఈ పబ్లిసిటీ బాగా అవుతుంది కదా, ఈ పబ్లిసిటీ బాగా అవడం వల్ల అతను కాపాడుకుంటారు. వీళ్ళు ఒక రూమ్ లో పెట్టేసి కాపాడుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి కావాల్సినవన్నీ సమర్పించుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆస్ట్రాలజీ ప్రశాంతం కూర్చుంటాడు, ఆయనకి ప్యాకేజ్ వస్తుంది నెల నెల. ఈ కస్టమర్స్ వస్తారు. ఈ కస్టమర్స్ దగ్గర గురువు గారు ఈరోజు లేరండి, ఈ రోజు దొరకరు, ఆయన 3 రోజులు బట్టి అపాయింట్మెంట్ అని చెప్పి డిమాండ్ చేసేస్తారు. డిమాండ్ చేసేసి డబ్బులు అపాయింట్మెంట్కి 15,000 ఉందండి, లేదా 20,000, 25,000 వాళ్ళ పరిస్థితిని బట్టి 25 ఒక ఫిక్స్ చేసేసి ముందు అపాయింట్మెంట్ ఇప్పిస్తారు. వాళ్ళు రాగానే మనం ఒక 5 నిమిషాలు ఫ్రెండ్షిప్ చేయాలి. ఎవరన్నా కావచ్చు. వాళ్ళు 25,000 అపాయింట్మెంట్ పెట్టాడు అంటే వాడెంత ఇదై ఉండాలి, వాడెంత ఫ్రాడ్ అయి ఉండాలి. సపోజ్ చెప్తాను, సగటు మనిషి అయితే ఎవడు పెట్టలేడు. వాడు ఏదో ఫ్రాడ్ బిజినెస్ చేస్తే పెడతాడు, లేకపోతే బాగా మునిగిపోతే పెడతాడు. రెండిట్లో ఏదో ఒకటి. మంచిగా ఉండి మునిగిపోయినాడు, లేదా ఫ్రాడ్ బిజినెస్ చేస్తున్నాడు. డబ్బులుంటే ఏం చేయాలి తెలియని వాళ్ళు. రెండిట్లో వాడు మునిగిపోయినాడని పెడతాడు, ఫ్రాడ్ బిజినెస్ చేసాడు పెడతాడు. ఓకే 25,000 ఇస్తాడు, అపాయింట్మెంట్ తీసుకుంటాడు, వస్తాడు. పోనీ రాకుండా ఉంటారంటే లేదు, మన మీద వాళ్ళు సంపాదించేది ఎక్కువ ఉంటుంది. అది కూడా చెప్తా. అయితే వీళ్ళు వస్తారు, కస్టమర్ వస్తారు. కస్టమర్ రాగానే మనం వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, కాంట్రాక్టులు ఏం చెప్తే వినడు కస్టమర్, ఆస్ట్రాలజర్ చెప్తేనే వింటాడు. ఆయన కోసమే కదా వస్తాడు. అంతే.
ఆయన కోసమే కదా. ఈయనకి వచ్చి కూర్చోగానే ఇంకా మాట్లాడతారు, మాటల్లోనే మీరు ఇది కాదులేండి ఒక హోమం చేయించేసుకోండి, ఎంత లీస్ట్ ఒక 70,000 అయిపోద్ది, తర్వాత మీకు నేను ఒక స్టోన్ ఇస్తాను 1,20,000 అవుతుంది. 1,20,000 అది కూడా కొంతమంది ఉన్నారు స్టోన్స్ కూడా ఇచ్చేవాళ్ళు. నా దగ్గర 1,300-1,400 ఇప్పుడు ఈ స్టోన్ ఉంది, నేను 7,000కి తెచ్చా. ఒరిజినల్ ఇది, కాశ్మీర్ కి ఎక్స్టెన్షన్ కూడా ఒరిజినల్ వెళ్తుంది. ఇదే స్టోన్ 1,20,000 మొన్న అడిగితే ఒకళ్ళ దగ్గర అడిగాను, 1,20,500 రూపాయలు. దీనికన్నా తక్కువ క్యారెట్లు, ఇది ఎల్లో సఫైర్ అంటారు. ఓకేనా, ఇలానే మనకి స్టోన్స్ అమ్మేవాళ్ళు ఉంటారు అన్నమాట, కాంట్రాక్ట్స్. అది కూడా నేను కస్టమర్ కి ఏదైతే చెప్తానో, మీరు హోమం ఒకటి, స్టోన్ ఒకటి, ఇంకేదైనా పరిహారాలకి పంచలోకాలతోనో ఏదో వాళ్ళ బొందో బోరు వేసుకోమని చెప్తారు. ఒక కరంగిలి మాలని చాలా ఫేమస్ అయింది ఈ మధ్య కాలంలో. కరంగ మాల వేసుకున్న అందరూ పిచ్చికి తిరుగుతున్నారు రోడ్ల మీద. అది వేసుకునే వాళ్ళు దానికి నక్షత్రము, తిథి, వారము ఎవరు వేసుకోవాలో ఉంటది. ప్రతిదీ ఏదో వాడికి ఏదో జరిగిందని చెప్పి అందరికి జరగదు. కస్టమర్ గుర్తుపెట్టుకోవాలి, కరంగి మాల పని చేస్తుంది, అది ఎవరికి పని చేస్తుందని చూసుకోవాలి. రుద్రాక్ష ఉంటుంది, తులసి ఉంటుంది, స్ఫటిక ఉంటుంది, ఎవరికి ఏది పని చేస్తా చూసుకోవాలి. గురువు గారు చెప్పారు కదా అని వేసేసుకుంటే అక్కడ ఉపయోగం లేదు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఏముండదు. గురుగారు నా రాసి ఏంటి అని అడుగుతారు. జనాల్లో అవేర్నెస్ రావాలి ఫస్ట్, అది క్యాష్ చేసుకుంటాం మేము. ఆ అవేర్నెస్ రావాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మేము చెప్పేస్తాం పూజలను అదేదో మీకు ఒక 2 లక్షల రూపాయలు ప్యాకేజ్ చేస్తాం. ఈ 2 లక్షల రూపాయలకి 25,000కి సంబంధం లేదు. ఈ 2 లక్షలు 2.5 లక్షలు వేస్తాం. ఇక్కడ 2,25,000 ఇప్పటికే. ఇదే ఈ 2,25,000కి 20-30% కాంట్రాక్ట్కి ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఎవరైతే 5 లక్షలు ఇచ్చి పెట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఈ కాంట్రాక్ట్ కి 10% 20% నా బిజినెస్ మీద వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఈ 2.5 లక్షలు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో నాకు వచ్చేస్తుంది. ఇక నేను చేసేది ఏంది, నీకు ఏది చెప్పానో అది. హోమం అయితే బ్రాహ్మణులు మంత్రోచ్చారాలు చేసే వాళ్ళని పిలిపించుకొని నేను చేయను, వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత చేయించాలి. వాళ్ళకు ఒక ప్యాకేజీ ఉంటుంది. ఇప్పుడు పెళ్లి అవుతుంది, పెళ్లి అయితే మనకి ఇప్పుడు ఒక ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారు. ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళు ఏం చేస్తారు, అన్ని వాళ్ళు చేయలేరు. ఫుడ్ వాళ్ళకి చెప్తారు, మేళగాళ్ళకి వాళ్ళకి చెప్తారు, డెకరేషన్ వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే ఆస్ట్రాలజీ దగ్గర వీళ్ళకి ప్యాకేజెస్ ఉంటాయి. ఆ హోమం చేయించే వాళ్ళకి ఒక టీము, ఉంగరాలు ఇచ్చే వాళ్ళకి ఒక టీము, ఇలా ఉంటది. ఆయన ఇచ్చిన డబ్బుల్లో నా లాభం నేను తీసుకొని మళ్ళీ వాళ్ళకి నేను అక్కడ ఏదో తీసుకొచ్చి వాళ్ళ ముఖాన్ని ఇస్తాం, అంతే. అది నీకు పని చేస్తుందా లేదా ఏమైతే నువ్వు నీ కర్మది. అయితే ఇక్కడ ఒకటి ఉంది గమనించాల్సింది. ఇప్పుడు కస్టమర్కి ఆయన టైం బాగుండి, ఈయన ఇచ్చిని కాదు, ఆస్ట్రాలజిస్ట్ని కాదు, ఆయన టైం బాగుండి, ఆయన నక్షత్రము, ఆయన దశ, అంతర్దశ, ఆ దరిద్రం పోయేసి నీ జాతకం బాగుండే టైం వస్తే నువ్వు బాగుపడతావు. బాగుపడితే నమ్ముతారు ఇక. నువ్వు బాగుపడతావు. అయితే నువ్వు బాగుపడగానే నువ్వు అనుకునేది ఏంటంటే, పలానా గురువు గారు చెప్పారు, వామ్మో వేదాలు దేవుడేమో సరిపోతాడు, అసలు అందరు దేవుళ్ళు ముక్కోటి దేవతలు ఆయన మొహంలోనే కనిపిస్తున్నాయి, ఆనందం వాడుతున్నాయి. పబ్లిసిటీ అనమాట. ఇంకా వాడు ఏం చేస్తాడంటే ఇక ఈ ఇండస్ట్రీ వాళ్ళని, పొలిటీషియన్స్ తీసుకొచ్చేసి ఇది చేస్తాడనమాట. అంటే ఇక్కడ ఆస్ట్రాలజీ దరిద్రం బాగుండి ఆ కాంట్రాక్ట్ బేస్డ్ బాగుంటది, కర్మ జాలక ఆ కస్టమర్ది బాగుంటది. కర్మ జాలకే అంతే. 10 మందికి తిట్టుకుంటే ఒక్కడికి సరిగా జరిగింది అనుకో, వాడి దరిద్రం బాగుండి జరగాలి. అది కూడా ఆస్ట్రాలజీ కాదు, వాడి దరిద్రం బాగాలేకపోతే వాడికి జరిగితే, కస్టమర్ జరిగితే అదంతా క్రెడిట్ ఎవరికి వస్తుంది, ఆస్ట్రాలజీ వచ్చేస్తుంది. ఇప్పటికి ఒక కస్టమర్ దగ్గర నేను సంపాదించినప్పటికీ ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఈ బిజినెస్ అనేది చచ్చిపోదు, ఎక్కడికి పోద్దిగా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆస్ట్రాలజీ దగ్గర ఏమవుతుంది, పుష్కరం డబ్బు వచ్చింది. ఇప్పుడు మంత్లీ వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ ఉంది. 5 లక్షలు అంటేనే సంవత్సరానికి 60 లక్షలు వస్తుంది. బై డిఫాల్ట్ శాలరీ 60 లక్షలు మంత్లీ ప్యాకేజ్ ఉంది. బట్ తర్వాత ఇక్కడ కస్టమర్ దగ్గర నెలకి 30 మంది వస్తారు, ఈజీగా 20 మంది వస్తారు, 20 రోజులు 40 లక్షలు. అంటే సంవత్సరానికి ₹1,00,000 దగ్గర. మళ్ళీ ఇంకోటి ఉంది, టూరిస్టులని టూర్లు పెడతారు. టూర్లు పెట్టే వరకు అంటే వాళ్ళు నాలెడ్జ్ టూర్లు పెడతారు. ఒక్కొక్క దగ్గర వీళ్ళు ఏంటంటే హోమ్ వర్డ్ క్రియేట్ చేస్తారు, హోమాలు పెట్టేసి దానికి కూడా కస్టమర్స్ బ్యాంక్ ఉండేది కదా. ఇప్పుడు 30 మంది నెలకన్నప్పుడు సంవత్సరానికి 300 మంది ఉంటారుగా. ఈ 300 మంది దగ్గర ఏం చేస్తారు, వీళ్ళు కస్టమర్ అవుతారు కదా, నేను హోమం చేస్తున్నానండి అని అందరికి మెసేజ్ పంపిగానే తోచింది ఒక 5,000 10,000 మళ్ళీ వస్తాయి. అన్నదానం అని అదని ఏదో వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఈయనకి మొత్తం పీట కింద డబ్బులే ఉంటాయి. ఇక ఫస్ట్ చెక్కపీట ఉంటది, ఇక దాని కింద డబ్బులు ఉంటాయి. ఈ డబ్బులు దాని మీద ఇంకెక్కి కూర్చుంటారు అనమాట. ఎక్కి కూర్చొని ఈయన ఏం చేస్తాడు, ఒక పెద్ద టెంపుల్ ఆశ్రమాలని, ఒక పెద్ద టూరిజం అని, అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర కట్టడం అని ఏదో క్రియేట్ చేయాలి కదా ఫేమస్ కోసం. అలా చేసి మొత్తం గ్రౌండ్ అండర్ గ్రౌండ్ ఉంటుంది, ఒకటి టెంపుల్స్ పైకి ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, కెమెరా ముందుకు వచ్చేసి చెప్తారు, స్వామి ఈ రోజు నేను నిద్ర లేవలేదు, అందుకే సూర్యుడిని ఇప్పుడే రావద్దని చెప్పిన, కొంచెంసేపు ఆగిరమ్మని చెప్పిన. వర్షాలు కూడా
వర్షం కురిపిస్తారు, అన్ని చేస్తారు. అది చేస్తారన్నమాట. చేయగానే వీళ్ళకి ఏమైందంటే అండర్ గ్రౌండ్ రోడ్ తీసుకొని దానిపైన టెంపుల్ కడతారు, పవిత్రంగా టెంపుల్ కడతారు. కాశీనే ఇక్కడ తీసుకొస్తారు అవసరమైతే, గంగా తీర్థం అని చెప్తారు. ఆ శంఖంలో పోస్తే గంగా తీర్థమే. స్వామీజీ టచ్ చేస్తేనే డబ్బులు పెడతారు, ఫోటో దిగితేనే డబ్బులు పెడతారు, ఇక ఆయన పాద ముద్రలు వేస్తేనే డబ్బులు పెడతారు. ఇక గుడి కింద చూస్తే డబ్బులు ఉంటాయి, బినామీస్. లక్ష్మీదేవి అక్కడ కూడా దేవతే, లక్ష్మీ డబ్బులు ఉంటాయి అక్కడ ఏంటంటే బినామీస్ కావాలని కొంతమంది ఉంటారు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ బ్లాక్ మనీని ఏం చేస్తారంటే కొంతమంది ఈ గురూజీని అడ్డం పెట్టుకొని అండర్ గ్రౌండ్ లో మొత్తం బ్లాక్ మనీ ఉంటది. ఇది గురూజీ స్టోరీ, ఇప్పుడు ఉన్నటువంటి గురూజీలకి స్టోరీ ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది, ఇప్పుడు పబ్లిక్ గా చెప్తున్నా. ఇది స్టోరీ. ఇప్పుడు అనొచ్చు మీరు, మీకు ఎంతమంది బినామీలు ఉన్నారు, మీరు ఏ స్థాయికి వెళ్తారు ఏంటి అని అడగచ్చు. అంతే కదా మరి, అంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఎందుకంటే మీరు ప్యాకేజ్ గురించి తెలుసు, అసలు వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనేది తెలుసు. బినామీలు అని చెప్పేసి ఇప్పటికి 4 సార్లు చెప్పిండ్రు. అసలు మీరెంతమందికి అదే చెప్తున్నాను. యాక్చువల్లీ నా దగ్గరికి వచ్చారు 3 బినామీస్ వచ్చి, అంటే బినామీస్ కాదు, బినామీ పెడతామని వచ్చారు. మీకు ఒక ఆశ్రమం పెడతాము, మీరు ఏం చేసే అవసరం లేదు, మీకే అన్ని నడుస్తాయి, మీ పాదాల చెంతకి అన్ని చేరుస్తాము, పెట్టుకోండి కదా మరి. ఇక నన్ను పంపిస్తారేమని భయం నాకు. అంటే అయితే బ్రతకలేము ఇట్లా. నాకు పక్కన 4 బాన్సెస్ ఉంటారు, అంటే మొత్తం వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఎందుకంటే నన్ను బ్రతికించుకోవడం వాళ్ళకి ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు నేను ఎక్కడ పెడతానో తెలియదు కదా, మరి వాళ్ళకి పార్టీ ఎలక్షన్ టైం డబ్బులు కావాలి, మరి ఆ డబ్బులు కావాలంటే నన్ను బతికించుకోవాలి వాళ్ళు. అది నా భయం అన్నమాట. అవన్నీ మనం ఎక్కడ కాపాడుకుంటాం అంతే. సో ఆ బినామీ డబ్బులు ఎన్ని నెత్తురు కలిసినాయో, ఎవరు ఎంత చెమట ఇది ఉందో అవి ఆ పాపాలు మనకెందుకు సారీ ఇట్లా పోనీ అవన్నీ పెట్టుకున్నాము. మనం బతికేదానికి 20 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతామా? దీనికన్నా సుఖంగా ఏమైనా ఉంటామా? ఏమి ఉండం కదా. అవసరం ఏముంది అలాంటి వాటికి? ఇప్పుడు నేను ప్రశాంతంగా బండి మీద తిరుగుతున్నా. చేసేవాళ్ళే చేస్తారు, చేసేవాళ్ళు కాదు, మొత్తం వాళ్ళే, ఉన్న వాళ్ళే. నాకు బెదిరింపు కాల్స్ వచ్చేదాను కదా, వాళ్ళంతా వాళ్ళే. నాకు అంతా వాళ్ళే. భయపడలేదా బెదిరింపు కాల్స్ వస్తే? నా దగ్గర ఉంటే కదా భయపడాలి. నా దగ్గర ఏమైనా ఉంది అంటే భయపడాలి. నా దగ్గర విద్య తప్పితే ఏం లేదు కదా. విద్య లేనుండే కదా భయపడేది, విద్య లేనుండే కదా భయపెడతారు. అంతే. ఇప్పుడు వాళ్ళది ఎక్కడ ఇది అవుతుందని చెప్పేసి అని నా మీద కాంట్రవర్సీతో భయంతో కాల్ చేయించారు. సో వాళ్ళు నేను ఎవరికి చేయించలేదు కాల్స్. ఎందుకు? నేను ఎదురుగా వచ్చి కూర్చుంటే కూడా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు, పంచలు తడుస్తాయి. నిద్రగా వచ్చి కూర్చున్న వాళ్ళకి ఏముండదు కదా, అందుకే వాళ్ళు భయపడతారు. అది అందుకని చెప్పేసి అని బినామీస్ కానీ ఎక్కువ డబ్బులు వసూలు చేసేది కానీ అలాంటి సిస్టమ్స్ ఏమైనా ఉంటే కస్టమర్లే హైక్ చేస్తున్నారు, కస్టమర్లే ఒక హాస్పిటల్ని సృష్టిస్తున్నారు, కస్టమర్లే పబ్లిసిటీ చేస్తున్నారు. ఏ యూస్ ఎంత వచ్చిందని కాకుండా వాస్తవం ఏముంది, మనకేముంది, మనమేం చేయాలి. ఆస్ట్రాలజీ ప్రతి ఒక్కరు చెప్తారు, అది ఇంపార్టెంట్ కాదు. ఆస్ట్రాలజీ ఇంపార్టెంటే, కానీ మనం అనుకున్నట్టుగా ప్రతి మనిషిలోనూ ఆస్ట్రాలజీ అవసరమే. అది ఏదో నీకు దరిద్రం అస్సలు బాగలేదంటే అవసరం, అంతేగాని ప్రతి దానికి ఆస్ట్రాలజీ మీద బేస్ అయ్యి ఆస్ట్రాలజీ నమ్మే అవసరం లేదు. అదే తనెత్తు దైవత్వం అని అంటారు కదా. నువ్వు దేవుని ఎంత నమ్మినా నీ సొంతంగా నువ్వు కష్టపడేది. నువ్వు ఎక్కడికి వెళ్తావు? చర్చికి వెళ్తావా, మసీదుకి వెళ్తావా, లేకపోతే దేవాలయాలకు వెళ్తావా? వెళ్ళు, ప్రాసిద్ధి చెందిన దేవాలయాలకు వెళ్ళు, అక్కడ అనాథులు ఉంటే వెళ్ళు. అంతేగాని ఆశ్రమాలు పెట్టించి నేను చేస్తానంటే వాడి దగ్గర డబ్బు ఉంటే వాడు చేస్తాడు, నీవెందుకు ఇవ్వాలి? నువ్వు పెట్టుకో. కస్టమర్ అవేర్నెస్ కావాలి నాకు, అంతే. ఆస్ట్రాలజర్స్ ఎదిగితే కూడా వాళ్ళు ఎదుగుతారు, అంతే. ఆస్ట్రాలజర్స్ కూడా అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మీకు కళ్ళు బాగుండవు, సపోజ్ చెప్తున్నాను, మీ కళ్ళకి మస్క్ వచ్చింది కొంచెం, 2 కళ్ళకి ఒకటేసారి వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ఒక కన్ను ఫస్ట్ చేస్తారు, తర్వాత ఇంకొక. కానీ ఆస్ట్రాలజీ దరిద్రం అని తెలుసా? 2 కళ్ళకి ఒకటేసారి చేయించుకుంటారు. 2 కళ్ళకి ఆపరేషన్ చేయించుకుంటే ఎప్పుడైనా చూసారు మీరు? అదే. కానీ ఆస్ట్రాలజర్స్ నేను చూశాను. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక రకమైన విద్య, బేసిక్గా ఇంకోటి ఉంది. ఆస్ట్రాలజర్స్కి ఏది వచ్చినా రాకపోయినా, ఏది నేర్చుకోకపోయినా హిప్నాటిజం అనేది ఒకటి నేర్చుకుంటారు. హిప్నాటిజం అనేది ఒకటి నేర్చుకుంటారు వాళ్ళు. ఏదో రకంగా ప్రయత్నం చేసేసి అక్కడో ఇక్కడ ఎవరినో ఒకరిని పట్టుకొని నా బొట్టోల దగ్గరికి వచ్చేసి ఖచ్చితంగా చెప్తాను. నా దగ్గరికి చాలా మంది వచ్చారు నేర్పమని చెప్పేసి. ఆస్ట్రాలజర్సే చెప్తున్నా పర్టికులర్గా. హిప్నాటిజం నేర్పుతారు గురువు గారు, మాకు అది చాలా అవసరము. ఎందుకంటే కస్టమర్ దగ్గరికి వచ్చారు అనుకోండి, అవును, వాళ్ళు మెస్మరైజ్ చేసి మళ్ళీ వచ్చేలా చేసుకోవాలి. వాడి దరిద్రమేమో కానీ ముందు వీళ్ళ దరిద్రం బాగుపడింది. ఇవన్నీ నాకు ఈ వీడియో తర్వాత చాలా వరకు ఇంకా వస్తాయి నాకు కాంట్రవర్సీస్, అయినా పర్వాలేదు. కానీ ఏంటంటే జనాల్లో అవేర్నెస్ రావాలి. ఇది జస్ట్ అవేర్నెస్ కోసం చేసినాం, అయినా కాంట్రవర్సీ ఆస్ట్రాలజీ ఏమైపోతుంది నాకెందుకండి? ఆస్ట్రాలజీ సంబంధం లేదు నాకు. ఎవడు బతికాడో బతుకుతాడు, నాది ఆస్ట్రాలజీ ఉంది. నేను పెద్దది చేస్తాను, దెయ్యాలు తీస్తాను, భూతాలు తీస్తాను, చాతబడులు తీస్తాను, తీస్తాను, మందు పెట్టడం, మందు కక్కించడం. మంచి సైడ్ ఉన్నారు. మాకు గురువు గారు అన్ని రకాలు నేర్పుతారు.
మేము ఒక దగ్గర కాదు, నాకు 6 గురువులు ఉంటారు. 6 గురువుల దగ్గర 6 రకాలు నేర్చుకున్నాను. నా స్వతహాగా నేర్చుకున్నాను. ఎన్నో రకాల కష్టపడ్డాం. ఈ కష్టపడిని తీసుకుపోయి నేను ఏదో చేసి సంపాదించుకున్న అవసరం నాకేంటి? అవసరం లేదు కదా. నాకు మంచి మార్గంలో డబ్బులు, నాకు బ్రతకడానికి తగ్గట్టుగా నాకు వ్యాపారాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ డబ్బుతో సంపాదించుకుని లేదు. ఇంకోటి, కస్టమర్ దగ్గర వాడు ఎంతో కష్టపడి మన దగ్గరికి వస్తారు. ఒక గురువు గారి దగ్గరికి వస్తే పని అవుతుందని దేవుడిని సైతం వదిలేసి, దేవునికి సైతం కూడా పక్కన పెట్టి గురువు గారి దగ్గరికి వస్తారు. మనం ఒక గుళ్ళోకి వెళ్తే కూడా పూజారిని అడుగుతాం, వంతులు గారు ఇలా ఉందండి పరిస్థితి అంటే, ఇది చేసుకోపోమ్మా అయిపోద్దని చెప్తాడు. ఈ ప్రసాదం తినిపో, బ్రహ్మాండం నడుస్తుంది, నువ్వు రేపటి నుంచి బ్రహ్మాండం తింటావని చెప్తాడు. ఒక ధైర్యాన్ని ఇస్తాడు. అది లేకుండా అది తీసేసి మీకు ఎట్లా కాదు, మీకు భయపెట్టడం అనమాట. ఒక ఆస్ట్రాలజర్ భయపెడతాడు, నువ్వు వచ్చేవాడు సరిపోయింది, అది 2 రోజులాగా వస్తే నీ పరిస్థితి ఏమైంది. ఒక డాక్టర్లానే సేమ్, 2 రోజులాగా వస్తే నీ పరిస్థితి ఏమైంది అనుకున్నా. అంటే ఇక్కడ ఫేమస్ అయిన ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మినిమం, అంటే బాగా ఫేమస్ అతను ఉన్నాడంటే మినిమం ఒక 2 CR పర్ ఇయర్ లోపలేస్తారా? 2 CR అంటే చాలా తక్కువ అండి. చాలా తక్కువ. ఎంతవరకు ఇస్తారు? ఒక 5 CR నుంచి 10 CR ఈజీగా ఉంటుంది. ఈజీగా ఫేమస్ అంటున్నారు కాబట్టి. ఫేమస్ అయితే ఒక మోడరేట్ రేంజ్ వాళ్ళే 2 కోట్లు వేస్తారు ఈజీగా. 2 కోట్లు అంటే పెద్ద లెక్క కాదు వాళ్ళకి. లెక్కకే ఏంటండి, ఇంత ఆయిల్ బాటిల్, సెంటు బాటిల్ అమ్మేసే ₹1 సంపాదిస్తున్నారు. కేవలం అమ్ముకొని ఏం లేకుండా గ్రహాల నుంచి వచ్చిన ఆయిల్ అని ఎవడో వీడు ఈ గ్రహాన్ని పోయి తీసుకొచ్చాడా అండి? అవన్నీ కూడా ఏమి ఉండదు. గురువుని నేను అని చెప్పేది వేరు, జనము వినేది వేరు. ఆయన నిజంగా గురువు అయితే ఒకటి రెమెడీ ఇస్తాడు, ఇది చేసుకోపో అంటాడు, అయిపోద్ది. ఆ నమ్మకం మీద అయిపోద్ది. మా ఊర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండేవాడు. చదువు ఉందో లేదో సమస్య లేదు, ఏదో టాబ్లెట్లు ఇచ్చేవాడు. మనకి ఏదైనా బాగాలేకపోతే నీకేమైంది పో, ఈ టాబ్లెట్ వేసుకో అని నోట్లు వేసి నీళ్ళు పోసి వెళ్ళేవాడు. ఆయుర్వేదిక్ లో మీరు చూసుంటారు, ఆయుర్వేదిక్ లో 4 డబ్బాలు పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు కూడా ఉన్నాయి పల్లెటూరులో. 4 డబ్బాల్లో నాకు మోషన్స్ అవుతాయని అనుకో, అదే డబ్బాలో టాబ్లెట్ తీసి నోట్ వేస్తాడు. నీకు ఫీవర్ వచ్చినట్టు అదే టాబ్లెట్ వేస్తాడు. అక్కడ ఏంటంటే నమ్మకం అంతే. గురువు అంటే ఒక నమ్మకం. కస్టమర్ కి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎస్, నమ్మకం. ఒక అతని దగ్గరికి వెళ్తే నాకు పరిష్కారం దొరుకుతుంది అలా అని చెప్పి నేను క్యాష్ చేసుకోకూడదు. ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చా అంటే కాపాడుకోవాలి. నేను నన్ను నమ్మి వస్తున్నా అంటే నా గురించి అన్నా కూడా ఆ కస్టమర్ గురించి నేను ఎక్కువ ఆలోచించి చెప్పాలి. చెప్పగలిగితే మాత్రమే నీ ప్రాబ్లంకి సరైన సజెషన్ నేను చేయగలుగుతానంటే మాత్రం చెప్పాలి, లేదంటే నా దగ్గర అవ్వదని చెప్పాలి. ఇప్పుడున్న వాళ్ళు అలా కాదు, నాకు బిజినెస్ కావాలి, వాడు ఏమైపోతే నాకు ఎందుకు, నాకు ఎంత ఇస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు అమ్మా, ఐటీ జాబ్ 1,50,000 శాలరీ ఉందా, 1,50,000 అండి, నాకు సంవత్సరానికి 60 లక్షలు వస్తాయని చెప్తాడు వాడు. అంటే 2 లక్షల ప్యాకేజ్ అన్నట్టు. 2 లక్షల ప్యాకేజ్ కదా, 5 లక్షల ప్యాకేజ్, 5 లక్షల ప్యాకేజ్, 5 లక్షల ప్యాకేజ్ అన్నప్పుడు ఏంటంటే 5 లక్షలు ఉందా, సరే నువ్వు ఇట్లా కాదులే కానీ నేను చేస్తప్పో, నీకెందుకు, నువ్వు నాకు 2 రోజులకి ఫోన్ చేయి, నీకు మంచి హోమం సెట్ చేస్తా అంటాడు. ఆ హోమానికి ₹1,00,000 పోయినా ఏమైంది, 5 లక్షలు వస్తున్నప్పుడు ఈయన బతుకుతాడు అన్నట్టు. ఈ ఆస్ట్రాలజీస్ ఎక్కువైపోయినారు. కస్టమర్ కూడా అవేర్నెస్ కావాలి. ఆస్ట్రాలజీ నాకు సంబంధం లేదు. ఇవన్నీ కూడా చెప్పడానికి కారణం ఏంటంటే ఆస్ట్రాలజీ ఎలా అయినా బతుకుతాడు, నూనెమ్మో నీళ్ళమ్మో ఏదైనా బతుకుతాడు. ఆ చక్ర స్నానం అనో, ఈ చక్రం అనో, తీర్థయాత్రలు చేస్తానో, ఆ హోమం చేపిస్తానో, ఇంకోటి ఉంది. నేను ఎక్కువ ఆస్ట్రాలజీ దగ్గర విద్య లేని వాళ్ళు చేసేటువంటి, ఖచ్చితంగా చెప్తున్నా, విద్య లేని వాళ్ళు చేసేటువంటిది ఇంకోటి ఉంది. విగ్రహాల ప్రతిష్ట. ఒక గుడిలో విగ్రహం ఉంటుంది. ఒక గుడిలో మంత్రోచ్చారణతో 11 రోజులు, 3 రోజుల నుంచి 11 రోజుల పాటు హోమాలు చేసి, ఎన్నో రకాల హోమాలు చేసి 11 మంది బ్రాహ్మణులు, 21 మంది బ్రాహ్మణులు వచ్చేసి మంత్రోచ్చారణతో, గాయత్రి మంత్రోచ్చారణతో అక్కడ స్థాపిస్తారు. ఒక గుడి ఆవరణ చూసి ఆ స్థలానికి మొత్తము ప్రసిద్ధి చేసి అక్కడ మొత్తం పాజిటివ్ చేసేసి ఆ గుడిలో విగ్రహాలు ప్రతిష్ఠించి ఎన్నో రకాలటువంటి ధాన్యాలు దానిలో పోసి ఎన్నో రకాల మంత్రోచ్చారణతో ఒక విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. మీకు ఐడియా ఉంది కదా విగ్రహ ప్రతిష్ఠ? టెంపుల్స్ అంటే ఎన్నో ప్రసిద్ధి చెందిన టెంపుల్స్ అలా అవుతాయి. ఆ టెంపుల్లోకి వెళ్ళి కూర్చుంటే మనకు మనశ్శాంతిది, ప్రశాంతత ఉంటది కదా. అయితే ఇప్పుడున్నటువంటి ఆస్ట్రాలజర్స్, విద్య లేని ఆస్ట్రాలజర్స్ చేసేది ఏంటంటే, నీకేమైనా ప్రాబ్లం ఉంది, నరదిష్టి ఉందా, విగ్రహ ప్రతిష్ఠ చేసేయండి పోద్ది. ఎక్కడో పోరంబో స్థలాల్లోనో, ఆ గుళ్ళ దగ్గర, గట్ల దగ్గర, రోడ్డు మీద విగ్రహాలు తీసుకొస్తారు, ఏవో చెక్కినవి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసేస్తారు. ఏదో ఒక అమ్మవారనో అయ్యవారనో ప్రతిష్ఠ చేసేసి అలా వదిలేస్తారు. విగ్రహాల ప్రతిష్ఠ ఏంటి నాకు అర్థం కాదు. ఇదొక ఆచారం అని చెప్తే దానికి 30,000 నుంచి 3 లక్షల వరకు తీసుకుంటున్నారు. 30,000 నుంచి 3 లక్షల వరకు. కొన్ని రాష్ట్రాల్లో ఇది ప్రాసిద్ధి. దీనికోసం వీడు ఉంటాడు. అమావాస్య లేదు, పౌర్ణమి లేదు, తద్దినం, వాడికి తద్దినం లేదు, భోషణం లేదు, ప్రతి వాడు విగ్రహం ఏం లేదు. ఏ రోజైనా ముహూర్తం వాడే, నీకు డబ్బులు 30,000 నుంచి 3 లక్షలు నీ ప్యాకేజీని బట్టి.
నీకు ఏ విగ్రహం కావాలి, స్వర్ణ విగ్రహం కూడా పెట్టిస్తారు అవసరం అయితే, స్వర్ణ పూత విగ్రహం పెట్టిస్తారు. అయితే దీనికి ఒకటి ఏంటంటే విగ్రహ ప్రతిష్ట. నీకు పెళ్ళి అవ్వట్లేదు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, నీకు అన్ని రకాల పోషిస్తులు ఉన్నాయి, పెళ్ళి అవ్వట్లేదు అంటే దరిద్రం జాలక ఆ గురువుగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే నీకు అన్ని రకాలు చేయించుకున్నావు, జాతకం బాగుంది, పెళ్ళి అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా నీకు కుజదోషం ఉంది, కాలసర్ప దోషం ఉంది, పూర్వీకుల శాపం ఉంది, అసలు అందులో నీకు కలత్ర దోషం ఉంది, నీకు ఎట్ట పెళ్ళైతే అనుకున్నావు, పెళ్ళైతే మాత్రం 3 రోజులే ఉంటుంది ఆ పెళ్ళని చెబుతాడు. వీడి పెళ్లి కాలేదురా బాబు చేస్తే పెళ్ళైతే 3 రోజులే 3 రోజులే ఉందని చెబుతాడు. అయితే వాడేం చేస్తాడు, గురుగారు మీరే ఏదో చేయాలని చేతులు పట్టుకుంటాడు, కాళ్ళని చేతులు పట్టుకుంటాడు, చివరి కాళ్ళ మీద పడేస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే లేదు నేను చేస్తాను, నీకు ఎందుకు ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పేసి విగ్రహ ప్రతిష్టలు చేపిస్తారు. విగ్రహ ప్రతిష్టలు 2-3 విగ్రహాలు ఎక్కడో పట్టుకొచ్చేసి ఆ రోడ్ల మీద ఎక్కడో పాడుబడ్డ టెంపుల్స్ లో ఉంటాయి కొన్ని, ఆ టెంపుల్ కి ఆలారంభ చేసుకోకుండా టెంపుల్స్ ఉంటాయి కొన్ని, అలాంటి టెంపుల్స్ లో తీసుకెళ్లేసి ఏదో ముగ్గులేస్తారు, రాహుకేతు ముగ్గులు, ఆ ముగ్గులు, ఈ ముగ్గులు వేస్తారు. వేసేసి విగ్రహ ప్రతిష్టలు చేపిస్తారు వాళ్ళ చేత. వీడిచ్చే ప్యాకేజీని బట్టి భోజనాలు కానీ, వీడిచ్చే ప్యాకేజీని బట్టి విగ్రహాలు కానీ తెచ్చారు, కస్టమర్ ఇచ్చేదాన్ని బట్టి తెచ్చేసి విగ్రహ ప్రతిష్ట చేస్తారు. విగ్రహ ప్రతిష్ట ఒకటి గుర్తుపెట్టుకోవాలి కస్టమర్లు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇది కూడా అవేర్నెస్ కోసం చెప్తాను ప్రతిదీ, కస్టమర్స్ ఇంపార్టెంట్ నాకు. ఇది పాపం తగులుతుంది, మనకు వచ్చే దోషాలేమో కానీ పాపం తగులుతుంది. ఎలా అంటారేమో, ఒక విగ్రహం ప్రతిష్ట చేస్తే నిద్రాహారం ఉండాలి, ఆకలి ఉంటుంది. విగ్రహం ప్రతిష్ట అయిందంటే ఖచ్చితంగా ఆకలి ఉంటుంది విగ్రహానికి. విగ్రహం ప్రతిష్ట అయిందంటే ఊపిరి ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కదా, అవును, ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే నీ దోషం పోద్ది. ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు విగ్రహాలు అన్నప్పుడు నువ్వు దానికి దీపద్వైప నైవేద్యం పెట్టాలి, ప్రతిరోజు ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు ప్రతి గుడిలో మనం ఎందుకు పెడుతున్నాం, నువ్వు కస్టమర్ గుడిలోకి భక్తులు వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక పూజారి గారు ఖచ్చితంగా పెడతారు, వెళ్ళేసి ఆ గుడి మొత్తం ఆవరణ అంతా చూసుకుంటారు కదా ఆయన, అవును, పాలన అంతా చూసుకుంటారు, ఆలన పాలన అంతా చూసుకుంటారు స్వామివారిది. ప్రతిరోజు నైవేద్యం పెట్టి దీపారాధన చేస్తారు కదా, నువ్వు అదేగా చేస్తావు రోడ్డు మీదేనా, నీకు పైన స్లాప్ వేసావు లేదు, వాడికి 3 లక్షలు ఇస్తే స్లాప్ వేస్తావు, లేదా రోడ్డు మీద విగ్రహం ప్రతిష్టావు. నువ్వేం చేస్తున్నావు, ఒక పంతులు గారు అయి ఉన్నావు, లేకపోతే ఒక విద్య వచ్చిన గురువు అయి ఉన్నావు. నువ్వు పంతులు గారు ఎందుకులేండి, గురువు గారు ఉన్నావు. గురువు గారు ఉన్నప్పుడు నువ్వు అన్ని రకాలు నేర్చుకున్నావు కదా, నేర్చుకున్నప్పుడు నీకు ఇదేనా నేర్పారు మరి గురువు గారు, నీకు లేదు గురువు గారు ఇదేనా. విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు దాని నియమం ఏంటి, దాని నియమం ఉండాలి ఒకటి. ఆ నియమం ఏంటి, దానికి గుడ్డ కట్టాలా, ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు గుడ్డ కట్టాలిగా, ఆకలి అవుతుందిగా, దీపదీప నైవేద్యం చేయాలి కదా, అవి చేయించడు. అది ఎవరికి తగ్గుద్ది పాపం, కస్టమర్ వాళ్ళకు, భక్తులకి ఎవరైతే తగులుతుంది. ఖచ్చితంగా విద్య లేని వాళ్ళు ఆ అవతారంతో, విద్య లేకుండా కాంట్రవర్సీ అవతారం వేసుకుంటారు వీళ్ళు, నేనే గురువుని, నేనే అన్ని అని చెప్పి, నేనే బ్రహ్మ అని వీళ్ళు వేసుకొని చేసేవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి ఏంటంటే ఆ కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులకి వీళ్ళకి విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తారు. ఈ విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం ద్వారా ఆ పాపాలు మూటగట్టుకుంటారు. అది వాళ్ళ తరం ఒకటే కాదు, ఖర్చు పెట్టి పాపాలు మూట కట్టుకుంటారు. వీళ్ళకున్న దోషం ఒకటే, ఆ దోషం గుడికి వెళ్ళి నవగ్రహాలు చుట్టూ తిరిగినా పోద్ది. ఓ పొంతులు గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసేది, దానం ఇస్తే కూడా చిన్నగా పోద్ది. అది చేయరు, అది చెయ్యరు కస్టమర్స్. ఆ ట్రెండ్ పోయింది. గురువు గారికి ఒక దేవాలయానికి పూజ పెద్దగా ఉండాలి, మరి హంగామా కలవాలి, పూజ పేరు సౌండ్ మంచిగా ఉండాలి, డీజే కావాలి దానికి. అయితే గురువు గారు అయితే మంచి ఖద్రకట్ షర్ట్ వేసాడు, 500 రూపాయల నోటు జేబులో కనిపిస్తా ఉంది, కలర్ఫుల్ గా గోధుమ కలరు బంగారం కలర్తో టవల్ వేసుకున్నాడు. అంతమంది ఫేమస్ లీడర్స్ ఉన్నారు ఆయన పక్కన, ఫోటోలు దిగుతారు. గురువు గారు అంటే మరి ఏమనుకున్నారు, ఆయన అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం, అట్లుంటారన్నమాట. ఆ గురువు గారి దగ్గరికి వెళ్తే ఈ విగ్రహ ప్రతిష్ఠ చేస్తే ఆ పాపం ఎవరికి వస్తుంది, కస్టమర్లకు వస్తుంది. కస్టమర్లకు ఉంది దోషం ఒకటే, ఆ దోషానికి పరిహారాలు ఉంటాయి. వాడు ఏం చేసినా చెప్పినా ఆ దోషం 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పోద్ది. వీడు బతుకుంటే ఓర్పుతో ఉంటే పోద్ది, పెళ్లి ఖచ్చితంగా అయింది, లేదా వాడికి ఆర్థిక సమస్యలు అనేది పోతుంది వస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే విగ్రహ ప్రతిష్ఠ చేపిస్తారు, ఆ పాపం వాళ్ళు కట్టుకునేది. నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్ గా కస్టమర్స్ అవేర్నెస్ రావాలి. ఇక ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చేటప్పటికైతే ఆస్ట్రాలజీ సంపాదన వందనా తీర్థం, అసలు తిరిగే లేదు. పెట్టుబడి లేనటువంటి బిజినెస్ ఆస్ట్రాలజర్స్ది. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే మా గురువు గారు నేర్పేటప్పుడు కూడా మేము దక్షిణ ఇచ్చి నేర్చుకుంటాము. అలానే మాకు నేర్పేటప్పుడు ఏంటంటే ఏ కస్టమర్కి అయినా సరే ఎవరికైనా సరే విద్య ఊరకనే చేయొద్దు, సలహా ఊరకనే ఇవ్వద్దు. దానివల్ల వాళ్ళకి పని అవుతుందో లేదో తర్వాత విషయం. మనం చెప్పే సలహాకి ఎంతో కొంత తీసుకోవాలన్నప్పుడు మేమేంటంటే మా బాధ్యత ప్రకారంగా మేము డబ్బులు అడగం, వాళ్ళు ఇచ్చినంత వరకు మేము తీసుకుంటాం. ఎవరైనా ఇవ్వలేని వాళ్ళు ఉంటే వదిలేస్తాం, ఎప్పుడైనా ఏదో రకంగా మనకి వస్తుందిలే అన్నట్టు వదిలేస్తాం. ఇంకోటి ఏంటంటే ఆస్ట్రాలజీ మేము బతకాలి,
అనైతే నేను ఉన్నాను. నాకు పని చేసుకునే దానికి ఓపిక ఉంది, నాకు నేనుగా బిజినెసెస్ నాకు ఉన్నాయి, నేను దాని మీద బతికేస్తాను, నాది అయిపోతుంది. కాకపోతే నాకు వచ్చిన విద్య ఏంటంటే అన్ని రకాలుగా చేయగలుగుతాం మనం. ఇప్పుడు న్యూమరాలజీ ఉంది, ఆస్ట్రాలజీ ఉంది, అన్ని రకాలు చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇంతగానో, ఇప్పుడు మనకి ఎంతో నిమిషాల నుంచి మనకు వీడియో నడుస్తాం, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జనాలు ఒక్కొక్కళ్ళు మనకి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క పేషెంట్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉన్నటువంటి సమస్య ఉంటేనే మన దగ్గరికి వస్తారు. అవును, ఈ సమస్య మన దగ్గర పరిష్కారం అవుతుందా చెప్పాలి, అంతే. మనకి వాళ్ళు ఇచ్చినంత వరకు తీసుకోవాలి, అంతేగాని నాకంటూ ఒకటి క్రియేట్ చేసుకొని ఒక బిజినెస్ లాగా నాకు మళ్ళీ ఒక కాంట్రాక్ట్ పెట్టుకొని కస్టమర్స్ ఆలోచించాలి. ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఒక అపాయింట్మెంట్ ఇంత అవుతుంది అన్నప్పుడు కస్టమర్స్ ఇతను కమర్షియలా కాదా, ఇతని దగ్గర అసలు విద్య ఉందా అనేది ఒకటి ఆలోచించుకోవాలి. అసలు వాళ్ళ సమస్య వెళ్ళిపోతుందా లేదా వీళ్ళ దగ్గరికి వస్తే, ఎంతమందికి వెళ్ళింది, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ సమస్య ఎంతమంది దగ్గరికి వెళ్ళింది, యూస్ ఒకటే చూడొద్దు. వాళ్ళకు ఉన్నది ఇంత యూస్, ఎన్ని ఛానల్స్ వస్తారు, ఇవి కాదు కావాల్సింది, ఎంతమంది అతని దగ్గరికి వెళ్ళి బాగుపడ్డారు. ఇలాగా ఒక ఆస్ట్రాలజర్ని ఎంచుకోవడానికి మీకు ఒకటి ఉంటుంది. కస్టమర్కి చెప్పాలి ఏంటంటే ఆస్ట్రాలజర్ ఎలానే బతికేస్తాడండి. క్లియర్గా ఏంటంటే ఈ ఊరు కాదు ఇంకో ఊరు, ఇంకోరు కాదు ఇంకో ఊరు. ఆయన దగ్గర నిజంగానే విద్య వస్తే, ఆస్ట్రాలజర్కి విద్య వస్తే భయపడ్డు బతికేస్తాడు. ఎప్పుడైతే బుక్ నాలెడ్జ్తో సంపాదించడానికి మీడియా ముందుకు వచ్చి సంపాదించుకోవడానికి ఇలా మాధ్యమంలో చేసుకెళ్ళి ఇలాంటి మోడర్న్ ట్రెండ్లోకి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా ఆయన ఎంతవరకు నమ్మకం ఉందని కస్టమర్ ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేనుంటే దెయ్యాలు చూస్తాం, భూతాలు చూస్తాం, చేతబడులు చూస్తాం, మందు బెడ్డు చూస్తాం, గాలి చూడడం చూస్తాం, ఇన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ విద్య, బుక్ నాలెడ్జ్ కాదు ఇది. ఇది విద్య నేర్చుకొని ఉపదేశం పొంది దాన్ని ప్రాక్టికల్గా చూసి చేసేవి ఇవి. కస్టమర్ దగ్గరికి వీటి వల్ల మంచి జరుగుతుందా లేదా కస్టమర్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తాం, కస్టమర్ ఆలోచించుకోవాలి మనకు ఎంతవరకు మంచి జరుగుతుంది అనేది కస్టమర్కి వదిలేస్తున్నాం మనం. ఈ వీడియో మొత్తం కూడా కస్టమర్కి కేవలం అవేర్నెస్. ఆస్ట్రాలజర్కి లక్షలు కాదు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కేవలం కస్టమర్ నమ్మడం వలన. అది ఆగదు, మనం చెప్పడం వల్ల కస్టమర్కి ఏమైనా అవేర్నెస్ వచ్చి వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ పూజలు చేయాలి, ఎంత సంభావన ఇవ్వాలి, ఏంటి అసలు ఆ వ్యక్తి ఎలాంటి అతని ఐడెంటిటీ ఏంటి, అది చూసుకొని వాళ్ళు బెనిఫిట్ కావాలని మాత్రమే మనం ఆ ఉద్దేశంలోనే తీసినాం. ఎందుకంటే ఈ స్కామ్లు బయట పెడుతున్నామంటే ఆ స్కామ్ల బారిన పడే వాళ్ళను కాపాడదామనే కదా సింపుల్గా. సో మనం ఆ పద్ధతిలోనే చెప్పినాము. కాంట్రవర్సీ చేసే వాళ్ళు ఉంటే చేయని కాంట్రవర్సీ ఇందులో ఓవడానికి కాంట్రవర్సీ చేశారనుకోండి వాడు నిజంగా గురువు కాదనట్టే. అంతే, భయంతో పంచితడుస్తున్నప్పుడు కాంట్రవర్సీ చేస్తారు. ఆయనకి నిజంగానే విద్య వచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేస్తారు. అంతే. ఇప్పుడు కాంట్రవర్సీ చేశారంటే విద్య రాదు అని అర్థం ఆడ. అంతే కదా, నేను దాని మీద సంపాదిస్తాను అని అర్థం అక్కడ. ఇక్కడ కాంట్రవర్సీ చేసేదే ముందు మనం ఉన్న రియల్ ఫ్యాక్ట్ మాట్లాడుకున్నాము. ఇప్పుడు నేనున్నాను, నేను ఆస్ట్రాలజర్నే, నాకు విద్య ఉంది, నాకు గురువులు ఉన్నారు, నేను నేర్చుకునే ఉన్నాను, నా దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడరే. ఇక్కడ కాంట్రవర్సీ ఏముంది అందులో? అట్లా కాంట్రవర్సీ ఏం లేదు. కస్టమర్కి ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి. కస్టమర్కి ఈ విధంగా ఈ యొక్క సందర్భంలో ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ప్రతిరోజు ఆ గురుగారి వీడియో, ఈ గురుగారి వీడియో, ఆయన ఇంకా నాకు చెప్పలేదే అనేది అవసరం లేదు. నీకు నిజంగా ప్రాబ్లం ఉంది, బ్రతకలేకపోతున్నావు అన్నప్పుడు ఆస్ట్రాలజీ కావాలి. ఇక దీనికన్నా ప్రత్యామ్నాయం లేదు అన్నప్పుడు నీకు జాతకం చూపించుకోవాలి. అంతేగాని గంటకు ఒకసారి, నిమిషానికి ఒకసారి జాతకం మారదు. గ్రహాలని ఎవడు ఆపలేడు, గ్రహాల స్థితిగతులు ఎవడు ఆపలేడు, ప్రకృతిలో వైపరీత్యాలు ఎవడు ఆపలేడు, అది ఎవడి తరం కాదు. కాబట్టి అంత విద్య ఉన్న వాళ్ళైతే ఉన్నారని నాకైతే తెలియదు, మా గురుగారు అయితే లేరు, ఇప్పుడైతే ఉన్నారని మాకు తెలియదు. మాకు వచ్చిన విద్యని కస్టమర్కి ఉపయోగిస్తే ఆ కస్టమర్ దగ్గరికి ప్రాబ్లం తీస్తున్నామా లేదా అది ఒకటే వరకు ఉంటుంది. డబ్బు అనేది దాని తగ్గట్టు ఉంటుంది. అంతేగాని లక్షల రూపాయలు పెట్టి స్టోన్ పెట్టుకుంటేనో, లక్షల రూపాయలు పెట్టి రుద్రాక్ష వేసుకుంటేనో, ఆ కరింగలు అలాంటివి వేసుకుంటేనో, లేదా హోమాలు చేపిస్తానో మంచి జరుగుతుంది. కానీ లక్షల రూపాయలు పెడితే కాదు. కొన్ని దేవాలయాలు ఉన్నాయి, ప్రతి అమావాస్య పౌర్ణానికి ఏకాదశి రోజు ఏదో ఒక హోమం చేస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్ళి పాల్గొన్న అదే పుణ్యం వస్తుంది. అంతే. ఆస్ట్రాలజర్స్కి లక్షల రూపాయలు తగలబెట్టేసి కాళ్ళకి నమస్కారం చేసి తగలబెట్టినా అదే పుణ్యం వస్తుంది. రావచ్చు రాకపోవచ్చు కదా, అది చెప్పలేము. కానీ కస్టమర్కి అవేర్నెస్ కావాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే తీసుకోండి, వెళ్ళండి, దాని తగ్గట్టుగా పరిహారాలు చేసుకోండి, సరిపోతుంది. కానీ కస్టమర్కి నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతిరోజు ప్రతి సెకండు ఆస్ట్రాలజీ మారదు, జాతకం మారదు. దానివల్ల ఆయుక్షణం
నరదిష్టి, నరఘోష, ఆయుక్షణం. ఇంకోటి మన ఏజ్ ఎంత అనేది ఎవ్వడికి తెలియకూడదు. అందుకని ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ పంపించేసి మీకున్నటువంటి అదృష్టాన్ని దురదృష్టం చేసుకోవద్దు. ఇది నేను కస్టమర్ చెప్పాలనుకుంది. ఆస్ట్రాలజీలో చెప్పకూడని విషయం ఇది. ఆస్ట్రాలజీలో చెప్పకూడని విషయం ఇది ఒకటే. చెప్పకూడదు ఏంటంటే మీ యొక్క దరిద్రం మీరు కొనకొచ్చుకుంటారనే విషయాన్ని. ఒక ఆస్ట్రాలజీకి చెప్పాల్సిందంటే నేను చెప్పినాను కదా, పుట్టినప్పుడు, పెళ్ళప్పుడు లేదా పోయినప్పుడు దోషాలను చూపించడానికి మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ప్రత్యేకించి రజస్వలు అయినప్పుడు చూపించాలి. లేదు నీ దారిద్ర్యం బాగాలేదు, దరిద్ర రేఖ కన్నా తక్కువగా ఉన్నావంటే చూపించాలి. ఆస్ట్రాలజీ దానికే. అంతేగాని సెకండ్కి ఏమవుతుంది, ఈ పూజ చేయాలి, ఈ హోమం చేయాలి, ఆ చేతపడి చేయాలి, ఇది చేయాలి, అది చేయాలంటే మనం కొలాప్స్ అవుతుంది తప్పితే అంత మించి లేదు. నువ్వు బతికండాలి, బాగుండాలి, నీ సంసారాన్ని, నీ ఫ్యామిలీని జాగ్రత్త చూసుకోవాలి అనుకున్నాడు కష్టపడండి. నాకోటి మా గురుగారు చెప్పి ఫైనల్గా ఏంటంటే కష్టపడు, ఏ గ్రహం నేనేం చేయదు. శని కాదు కదా, నీకు ఏ గ్రహం ఏం చేయదు. కష్టపడి పని చేసి డబ్బు సంపాదించి పోషించు. చెడు అలవాట్లకి వ్యసనం పడవద్దు, చెడు దృష్టి పోవద్దు. ఇదొకటే చెప్పాడు ఫైనల్గా. అన్నీ నేర్పిన తర్వాత మాకు ఇదే చెప్పింది. ఇదేదో ముందే చెప్తే మేము ఇవన్నీ నేర్చుకోం కదా అని చెప్పాం. మరి నువ్వు అడిగి చెప్పాలి కదా, నువ్వు కస్టమర్ చెప్పాలంటే నువ్వు ఇవన్నీ నేర్చుకోవాల్సింది అని చెప్పాడు. అందుకని నేను కూడా చెప్పాల్సిందంటే కస్టమర్లే గురువుగా, కస్టమర్లే దేవుడుగా నేను భావించి నేను చెప్తుంది ఏంటంటే కష్టపడాలి, పని చేయాలి, పని చేసి పోషించుకోవాలి. ఇదే ఆస్ట్రాలజీ. ఈజీ మనకి అలవాటు పడద్దు. ఈజీ మనీ వస్తుంది, ఇంకోళ్ళని అడగాలి అనే తీరులోకి వెళ్ళకూడదు. ఇదే ఆస్ట్రాలజీ, ఇదే జీవిత సత్యం మనం తెలుసుకోవాల్సింది. కస్టమర్కి అవేర్నెస్ అంతే. దానికోసం వచ్చాను, చెప్పాను. థ్యాంక్ యూ. చాలా బాగా అసలు కస్టమర్ సెంట్రిక్గా చెప్పే ఆస్ట్రాలజీ దొరకడం అనేది కూడా కొంచెం మంచి విషయం. అది మీరు ఈరోజు కంప్లీట్ స్కామ్స్ ఏంటి, అసలు కస్టమర్స్ ఎలా నష్టపోతున్నారు, ఏం చేయాలి, మీరు అలా ఫేమస్ అయింది కదా అని చెప్పేసి అసలు మీకు వాళ్ళని కలవడానికే 3-4 రోజులు టైం పడితే వాళ్ళు మీకు రెమెడీ ఎప్పుడు చేస్తారు ఏంటి, ఇదంతా కూడా ఆలోచించుకోవాలి, లాజికల్గా కూడా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు ఈరోజు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ.